ఈరోజు తెలంగాణ ప్రజా కవి రచయిత అందశ్రీ గారు తుది శ్వాస విడవడం అనేది జరిగింది. అందులో భాగంగా ప్రజెంట్ మనము లాలాపేట్ జిహెచ్ఎంసి గ్రౌండ్లో ఉన్నాము. అందులో భాగంగా సుమిత్ర గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, అందశ్రీ గారితో మీకున్న అనుభవం ఎలాంటి? అందశ్రీ గారు మరి ఆయన ఉద్యమంలో భాగంగా జిల్లాల పర్యటనలు చేస్తున్నప్పుడు మా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో కూడా మా దగ్గరకు వచ్చేది, మాకు సమాచారం ఇచ్చి వచ్చేది. అక్కడ ఉన్నటువంటి ఉద్యమకాలను జమగూడిపి ఆయన మాటలు వినిపించి కాలేజీలకు ఆయన తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడించి ఉద్యమ చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసేదాన్ని. అట్లాగే తెలంగాణ యూనివర్సిటీలో కూడా కలిసి నేను వెళ్ళిన అక్కడ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఆయన మాట పాట అక్కడ వినిపించి ఆయనతో కోరస్ ఇచ్చినటువంటి సందర్భాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆయన జనజాతరలో మన గీతం అనేటువంటి గీతంతో నేను కోరస్ ఇచ్చిన దాన్ని. అనేక సందర్భాల్లో కూడా ప్రతి ఏడు కూడా ఆయన నూతన సంవత్సరానికి డిసెంబర్ 31 నాడు 31 నాడు బాసరమ్మను, ఆయన నిరక్షరాస్యుడైనప్పటికీ చదువు లేనప్పటికీ బడికెళ్ళినప్పటికీ నాకు బాసరమ్మ వాక్కులమ్మ నాకు వరమిచ్చిందని పద్యం పాడేవాడు ఆయన. ఆ బాసరమ్మ దర్శనానికి వెళ్ళేవాడు. వెళ్ళి వస్తూ న్యూ ఇయర్ రోజు, కొత్త సంవత్సరం రోజు తప్పకుండా మా దగ్గరకు వచ్చి ఒక మొక్క నాటి భోజనం చేసి వెళ్ళేవాడు. అనేక ఉద్యమ జ్ఞాపకాలు తనతో కలిసి పనిచేసినటువంటి ఈ సందర్భంగా గుర్తొస్తున్నాయి. ఇటీవల కాలంలోనే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారి దశదిన కర్మ సందర్భంగా నాతో పాటే కూర్చొని చాలాసేపు మాట్లాడడం జరిగింది. అక్కడ అదే చివరిసారిగా ఆయన్ని చూడడం. మళ్ళీ ఇట్లా జరుగుతుందని, ఇలా చూడాల్సి వస్తుందని అయితే అనుకోలేదు. అనేక సందర్భాల్లో ఆయన పాటలు ఎట్లా ఉండేవంటే కదిలించే విధంగా ఉండేవి. ఉద్యమ గీతాలు కదిలించే విధంగా ఉండేవి, సామాజిక గీతాలుగా ఉండేవి. దేవతలకు సంబంధించి కానీ నమ్మకాలకు విశ్వాసాలకు సంబంధించి కానీ ఇవన్నీ పాటలుగా ఉండేవి. ప్రజల విశ్వాసాలు ఎట్లా ఉంటాయంటే కొమ్మజెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా, ఆదికే ఇది పాదురా, కాదంటే ఏది లేదురా. కొమ్మజెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా. ఓ కొమ్మ, గ్రామ దేవతలైనటువంటి పోచమ్మ, నల్ల పోచమ్మ ఇట్లాంటి గ్రామ దేవతల రూపము చెక్కతో చేస్తారు. అది కొమ్మగా ఉంటే కొమ్మనే, ఆ కొమ్మ చెక్కితే అదొక బొమ్మ అవుతుంది, కొలిచి మొక్కితే అమ్మ అవుతుంది అని చెప్పిన సందర్భాలు. అట్లాగే ఉద్యమంలో సమరాంగణములో సైంధవులుంటారు, వంచన వచ్చి పంచను చేరితే సమరాంగణములో సైంధవులుంటారు, మోసాలను పసిగడుతూ అమరుల త్యాగాలను నిలబెట్టే దిశలో జై బోలో తెలంగాణ, గలగర్జనల జడివానా, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ. ఈ యుద్ధరంగంలో సైంధవులు ఉంటారు. మనము మోసపోతే నష్టం జరుగుతుంది. ఆ మోసాలను పసిగడుతూ మన అమరుల త్యాగాలను నిలబెట్టే దిశగా పోరాటాన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పినటువంటి వాడు, హెచ్చరిక చేసినటువంటి వాడు, మేల్కొల్పినటువంటి వాడు అందశ్రీ గారు. ఇటీవలే నాకు కనిపించి నాకెవ్వరి మీద కోపం లేదమ్మా అని చెప్పడం జరిగింది. పాలన తీరు చూస్తున్నాడో మరి ఏంటో జరుగుతున్నదో తెలియదు, కానీ తాను మనసు విప్పి మాట్లాడలేకపోయినారు. ఆ సందర్భం కాదది, నేను మళ్ళీ మాట్లాడతా మీతో అన్నారు. ఇంతలోనే ఇట్లా జరిగింది. ఏది ఏమైనా విచారకరం.